పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ముత్తూరు ఫైనాన్స్ భారీ కుంభకోణం వెలుగు చూసింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం వేరే ఖాతాదారుల పేర్లతో రిజిస్టర్ చేసి అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నారు ముత్తూరు ఫైనాన్స్ యాజమాన్యం. ఎన్ని రోజులైనా ఖాతాదారులకు గోల్డ్ పెట్టుకున్నట్లు రసీదు ఇవ్వకుండా ఇక ఫైనాన్స్ యాజమాన్యం కాలయాపన చేస్తుంది. దీంతో కస్టమర్ గోల్డ్ తీసుకోవడం కోసం వచ్చినప్పుడు ఆన్లైన్ పనిచేయటం లేదని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన కస్టమర్లు గట్టిగా నిలదీయడంతో అసలు తతంగం బయటపడింది. అసలు కస్టమర్ల పేరు మీద గోల్డ్ రిజిస్టర్లో లేదని, వడ్డీ ఎక్కువ కట్టాలని పొంతనలేని సమాధానాలు చెప్తుందంటూ యాజమాన్యం ఇక ఇప్పటి వరకు 40 లక్షల రూపాయల వరకు మోసం జరిగిందని బాధితులు తీవ్రంగా వాపోతున్నారు. కుంభకోణంలో గోల్డ్ అప్రైజర్ గోపి, బ్రాంచ్ మేనేజర్ ఆదినారాయణ పాత్ర ఉందని బాధితులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మాది నార్నపాడు. నేను 4 ఐటమ్స్ గోల్డ్ పెట్టాను. 2 ఐటమ్స్ తీసుకున్నాను, ఇంకొక 2 ఐటమ్స్. ఆ 2 ఐటమ్స్ తాలూకు 1,60,000 కట్టారు. 1,60,000 బదులు వీళ్ళు 2,80,000 అడుగుతున్నారు. తగిన న్యాయం చేయండి. ముత్తూట్ ఫైనాన్స్ అడుగుతుంటే మేనేజర్ గారు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వట్లేదు. చాలా దూరం మాట్లాడుతున్నారు, చాలా వ్యవహారం చేసుకోమంటున్నారు. అయినా కూడా నేను సానుకూలంగా 3 రోజుల నుంచి అడుగుతున్నాను. ఈ గొలుసు 1,40,000 మొన్న పెట్టాను. 15,000 రూపాయలు ఒక్క నెలకి ఎక్స్ట్రా తీసుకున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ లో ఉన్న 2 వస్తువుల్లో ఒక వస్తువు నా అకౌంట్ లో, ఒక వస్తువు వేరే వాళ్ళ అకౌంట్ లో ఉంది. నేను పెట్టింది 19వ తారీఖు 4వ నెల, కానీ వేరే వాళ్ళ అకౌంట్ లో ఉన్నది మాత్రం 9వ నెల 26వ తారీఖు. ఆ రోజు నేను అసలు ముత్తూట్ ఫైనాన్స్ కే రాలేదు. వీళ్ళు మాత్రం మొత్తం డబ్బులు కట్టి రిటర్న్ తీసుకెళ్ళమంటున్నారు. ముత్తూట్ ఫైనాన్స్ లో మేము తాడు ఉంగరం పెట్టి ఫస్ట్ స్టార్టింగ్ 82,500 తీసుకున్న తర్వాత మళ్ళీ 2,000 ఇస్తే మొత్తం గాను 1,00,000 రూపాయలు చెల్లరు. అయితే తర్వాత నాకు నేను అప్పుడు ఫోన్పే కొడుతున్న డబ్బులు ఎడకొచ్చి కడతానంటేనే వద్దన్నారు. ఆన్లైన్ రావట్లేదు, పెడతా ఉంటున్నారు, రిసిప్ట్ పెట్టలా.